ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి. మీరు చెప్పింది హైపోస్పేడియాస్లో చాలా పెద్ద ప్రాబ్లం ఇది. బికాస్ వాళ్ళు వాళ్ళలోనే ఉంచుకుంటారు, బయటకు చెప్పుకోరు, ఫ్రెండ్స్తో చెప్పరు. కొంతమంది అంటే ఇట్స్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కొంతమంది పేరెంట్స్ అయితే నా దగ్గరకు వచ్చి సర్జరీ చేసేసిన తర్వాత సార్ ఇప్పుడు అంతా బాగుందా అంటే, అమ్మ మీరే మీరు చూస్తున్నారు అంతా బాగుంది అండి, థ్యాంక్స్ అండి, నౌ ఐ విల్ లెట్ ద గ్రాండ్ మదర్ హ్యాండిల్ మై చైల్డ్ అని చెప్పింది ఆవిడ. అంటే ఫర్ 1 year ఆఫ్టర్ బర్త్ 1 year ది మదర్ డిడ్ నాట్ లెట్ ద గ్రాండ్ మదర్ హ్యాండిల్ ది చైల్డ్. అంటే వాళ్ళ తన అత్తగారినో తన తల్లినో అసలు ఆ పిల్లవాడిని ప్రొటెక్ట్ చేసింది. వాళ్ళు చూడకుండా ప్రొటెక్ట్ చేసింది ఆవిడ. మనం సర్జరీ అయిన తర్వాత వెన్ ఇట్ స్టార్ట్స్ లుకింగ్, జనరల్గా ఏంటంటే హైపోస్పేడియాస్ రిపేర్ అయిన తర్వాత ఒక నార్మల్ పిల్లాన్ని తీసుకుని పైన కొంచెం తోలు తీసేస్తే, అంటే మీరు అన్నారు కదా శుంఠి చేస్తే సర్కంషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫైనల్ రిజల్ట్. ఎందుకంటే హాఫ్ స్కిన్ ఉండదు, ఉన్న హాఫ్ స్కిన్ మనం రీకన్స్ట్రక్షన్కి వాడుకుంటాం. సో ఇప్పుడు నవ్ ఐ కెన్ టెల్ దెమ్ దాట్ అది కొంచెం టైట్గా ఉంటే స్కిన్ సర్కంషన్ చేయించామని చెప్తానండి వాళ్ళకి. నవ్ ఐ కెన్ వాళ్ళకి చూపిస్తాను ఆ పిల్లాడిని. అంటే ఇమాజిన్ ఒక సంవత్సరం పాటు ఆ పిల్లవాడి ప్రైవేట్ పార్ట్స్ని, చంటి పిల్లలు ఎవడు చెడ్డీ వేసి ఉంచుతాడు, ఎవడు ఆడ దేశమంతా తిరుగుతూనే ఉంటారు కదా. అవును కదా. మరి అలాంటిది మరి చూడకుండా కాపాడుకుందంటే హౌ మచ్ టెన్షన్. అది మామూలు విషయం కాదు. అది ఒక ఇష్యూ. దీంతో ఇది అవేర్నెస్ లేకపోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ. అదొకటి. ఈ యూరిన్ పాస్ చేసే వే ఏదైతే ఉంటుందో పెనిస్లో, అది జనరల్గా ఆ ప్లేస్లో లేకుండా వేరే ప్లేస్లో ఉండడం. ఇందాక మీరు అన్నట్టు అవును కిందకు ఉంటుంది. ఇది ఎలా మీరు హోల్ క్లోజ్ చేస్తారు, అక్కడ ఎలా మీరు క్రియేట్ చేస్తారు సార్? యాక్చువల్లీ దానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. హైపోస్పేడియాస్తో ప్రాబ్లం ఏంటంటే అండి, ఒకటి ఇట్స్ ఎ వెరీ వర్సటైల్, ఇందాక వైవిధ్యమైనటువంటి. అవును, అందరి కేసెస్ ఒకలా ఉండవు. ఏ 2 కేసులు ఒకలా ఉండవు, అన్ని కాదు. ఏ 2 ఏదో అంటారు కదా, మన ఐరిస్ అంటే మన రెటీనా కూడా, రెటీనా స్కాన్ అంటారు. ఇప్పుడు పైలోప్లాస్టీ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, నేను రెగ్యులర్గా చేసే ఆపరేషన్ తీసుకుందాం. 95 పైలోప్లాస్టీలు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి చేస్తే. ఆ స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయిపోయి టప్ప అయిపోతే అయిపోతుంది. 3 to 5% కొంత వైవిధ్యం ఉంటుంది. ఇదేదో కొంచెం అంటే అనటామికల్ వేరియేషన్స్ ఉంటాయి. హైపోస్పేడియాస్ అట్లా కాదండి. నో 2 ఆర్ ద సేమ్. అని మీకు ఇంకో విచిత్రం చెప్తాను. ఓన్లీ హైపోస్పేడియాస్ రిపేర్కి more than 300 టెక్నిక్స్ ఆర్ పబ్లిష్డ్. మోర్ దెన్ 300. అంటే ఇది కొత్త టెక్నిక్, ఇది మాడిఫైడ్ టెక్నిక్ అని పబ్లిష్ చేసినవి more than 300 ఉన్నాయి. ఇంకా మీరు సర్జన్స్ అడిగితే ఐ యూజ్ మై ఓన్ టెక్నిక్ అంటాడు వాడు. పబ్లిష్ చేయడు కానీ ఐ యూజ్ మై ఓన్ అంటాడు వాడు. కరెక్ట్. సో అంటే అంత వైవిధ్యం ఇంకా దేంటో ఉండదండి, ఏ ఆపరేషన్లోనూ ఉండదు. ఇప్పుడు క్లెఫ్ట్ లిప్ ఉంది, ఇట్స్ ఏ ప్లాస్టిక్ సర్జరీ, దానివల్ల కాస్మెటిక్ బాగా చెయ్యాలి. ఎన్ని టెక్నిక్స్ ఉంటాయండి క్లెఫ్ట్ లిప్. మేము ఒకప్పుడు క్లెఫ్ట్ లిప్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను బాగా తగ్గించేసి ఐ కేమ్ డౌన్ టు వెరీ స్మాల్ దిస్ థింగ్ వచ్చేసాను. ఒకప్పుడు మేము క్లెఫ్ట్ లిప్ చేసేవాళ్ళం. ఏంటంటే అండి 3 రిపేర్స్ నాకు తెలిసి దే ఆర్ పాపులర్. వాటిలో ఒకటి అందరు రెగ్యులర్గా చేసేది, అంతే. 300 ఆపరేషన్లు ఏంటండి అంటే దట్ మీన్స్ నన్ ఈజ్ పర్ఫెక్ట్. నన్ ఈజ్ పర్ఫెక్ట్. సో నేను ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఒక 20-25 years ఎయిమ్స్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉండేది. అసలు నాకు ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ వస్తుందని ఇందాక అడిగారు కదా మీరు. ఏమిట్రా అంటే మా డాక్టర్ గారు, మా సర్జన్ ఉండేవాళ్ళు, మై ప్రొఫెసర్స్ అండ్ మై టీచర్స్, వెరీ గుడ్ సర్జన్స్. మేజర్ సర్జరీలు చేసేవాళ్ళం. అంటే లైఫ్ థ్రెటనింగ్ ఉండేది, యూనో ఇంటెస్టైనల్ సర్జరీస్ ఆర్ కిడ్నీ సర్జరీస్ ఆర్ ఆగ్మెంటేషన్ అంటాం. అంటే కొన్ని కేసుల్లో చేస్తాం. ఆగ్మెంటేషన్ అంటే బ్లాడర్ బాగా చిన్నగా ఉన్నప్పుడు, యూరినరీ బ్లాడర్ చిన్నగా ఉన్నప్పుడు ఇంటెస్టైన్లో ఒక పార్ట్ తీసుకుని దాన్ని బ్లాడర్ మీద పెట్టి బ్లాడర్ని పెద్ద చేస్తాం. ఆగ్మెంటేషన్ సిస్టోప్లాస్టీ అని. ఇట్స్ వెరీ మేజర్ సర్జికల్ ప్రొసీజర్. ఈ సర్జరీలన్నీ చేస్తే కాంప్లికేషన్లు ఎక్కువ వచ్చేవి కావు. అంటే శుభ్రంగా వాళ్ళు బాగానే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక మైనర్ హైపోస్పేడియాస్ చేసినా సక్సెస్ఫుల్ అయ్యేది కాదు. సో టిపికల్. అదే సర్జన్, వెరీ టిపికల్. దే ఆర్ వెరీ గుడ్ సర్జన్స్, వెరీ గుడ్ సర్జన్స్. ఏంటి వాట్ ఈస్ దిస్? అప్పుడు నాకు దీని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి అసలు వీళ్ళు చేస్తున్న టెక్నిక్స్ ఏంటి అసలు. ఇంకొక మా అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో ఎయిమ్స్లో రెగ్యులర్గా వర్క్షాప్స్ జరిగేవి. అప్పుడు ప్రపంచం మొత్తం నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి మా దగ్గర
దే యూస్ టు వర్క్షాప్ చేసేవాళ్ళు. సో వాళ్ళని చూసి కొంత నేర్చుకున్నాను, వాళ్ళు చేసే టెక్నిక్స్ అవి. రైట్. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది సింపుల్ కాదు అని. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా, ఇన్ని టెక్నిక్స్, సో హైపోస్పీడియాస్లో చాలా తక్కువ బుక్స్ ఉన్నాయండి, వరల్డ్ లిటరేచర్లో చాలా తక్కువ బుక్స్ ఉన్నాయి. అవును, అందులో కొన్ని మీరు రాశారు లక్కీగా, నెక్స్ట్ ఒక ఫర్ ద నెక్స్ట్ pediatric- జనరేషన్స్కి. కరెక్ట్. ఒక పీడియాట్రిక్ యూరాలజీ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఉంటుంది హైపోస్పీడియాస్ మీద. కరెక్ట్. ఆ చాప్టర్ రాసేవాడు ఎవడుంటాడో వాడికి ఏది నచ్చితే అది రాస్తాడు. అవును అవును. 1-2 బుక్స్ ఉన్నాయి, అవి మల్టీ ఆథర్ బుక్స్. అంటే ఏంటంటే ఒక 50 మంది ఆథర్స్ ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క టెక్నిక్ రాస్తాడు. అంటే నువ్వు ఆ పుస్తకం చదివితే నీకు 50 టెక్నిక్స్ నువ్వు నేర్చుకోవాలి. కరెక్ట్. అసలు ద యంగ్ సర్జన్ విల్ గెట్ మ్యాడ్. వాడికి వాటిలో ఏది వాడాలో తెలియదు, వాడికి Correct. అన్ని టెక్నిక్స్ నోడికి. సో నేను అందుకని ఏం చేశానంటే ఈ బుక్లో ఒక 8 to 10 టెక్నిక్స్ విచ్ నేను 20-25 ఏళ్ళుగా నేను నేర్చుకుని, నేను వాడి, నేను వాటిని రిఫైన్ చేసి కన్సిస్టెంట్ రిజల్ట్స్ రావాలి. Right. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఏంటంటే 10 మందికి చేస్తే 3 రిజల్ట్ బాగుంటుంది, 7 లేచిపోతుంది, 7 బాగుంటుంది. కరెక్ట్. సో అది తప్పు. కన్సిస్టెన్సీ, రిజల్ట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. కరెక్ట్. సో అందుకని కన్సిస్టెంట్గా రిజల్ట్ వచ్చే టెక్నిక్స్ని నేను చేసి, నాకు రిజల్ట్ వచ్చిన టెక్నిక్స్ని ఎన్నుకుని నేను పుస్తకం రాశాను. పర్ఫెక్ట్. సో అది సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఒకసారి ఒక పేషెంట్కి ఇట్లాగే 2-3 సార్లు ఫెయిల్ అయ్యి హైదరాబాద్లో ఎక్కడో హైపోస్పీడియాస్ ఫెయిల్ అయితే నా దగ్గరకు వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. నేను మళ్ళీ సర్జరీ చేశాను, ఒకటే స్టేజ్లో నేను మొత్తం కరెక్ట్ చేసేసాను వాడికి. లక్కీగా సక్సెస్ అయిపోయింది. 3 months తర్వాత వచ్చాడు. అంటే మామూలుగా మధ్య మధ్యలో చూస్తుంటాం కదా, ఫస్ట్ 3 months ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1 monthకి వచ్చాడు, మళ్ళీ 3 months తర్వాత వచ్చిన ఫాదరు, సార్ ఎలా ఉందన్నాడు, ఎలా పోస్తున్నాడు యూరిన్, బాగానే పోస్తున్నాడు, చూసాను అంతా బాగుంది, బాగా హీల్ అయిపోయింది. సార్ అంతా బాగా హీల్ అయిపోయింది కదా, బాగా హీల్ అయిపోయింది, ఇంకేం చేయని అవసరం లేదు, ఇంకేం చేయని అవసరం అన్నాడు. అట్లయితే సార్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ విత్ యూ, ఐ హ్యావ్ ఎ బిగ్ కంప్లైంట్ అగెన్స్ట్ యూ అన్నాడు. అయ్యో, నేనేమో తప్పు వింటున్నానా, అంత పర్ఫెక్ట్గా ఉందన్న మీరు ఏమనబోయి ఏమన్నారు సార్ అంటే, అంతే కదా సార్, మీరనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని నాకు తెలియకపోవటం వల్లే కదా నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళి 3 సార్లు మా వాడు సఫర్ అయ్యాడు. సార్ సర్జరీ నేర్చుకుంటే చాలు సార్, మీకు వచ్చిన 10 మందికి చెప్పాలి సార్. ఇట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను మీ దగ్గర రావడానికి ఎంత కష్టపడి వచ్చాను, ఎంత కష్టపడి వచ్చాను. 3 సార్లు మా వాడికి ఫెయిల్ అయ్యాక, ఓరి భగవంతుడా ఏంటిరా వీడి పరిస్థితి అని చెప్పి తల బాదుకుని, ప్రతిసారి వాడు సఫర్ అయ్యి ఆపరేషన్ చేయడం, డ్రెస్సింగ్ పెట్టడం, యూరిన్ పైప్ పెడతాం, దానికి 1 నుంచి 10 రోజుల దాకా పైప్ పెడతాము. హీ హెస్ గాన్ త్రూ ఆల్ దాట్. మరి మీరు 3 సార్లు ఫెయిల్ అయిన దాన్నే ఒక్కసారి మీరు సక్సెస్ చేశారంటే, ఫస్ట్ టైం ఎదురుకు వచ్చుంటే అయిపోయి ఉండేది కదా. అంత ఇబ్బంది ఉండేది కదా పాపం. ది టైం వి స్పెండ్, ది ఎగనీ, మేము పడ్డ బాధ, మా డబ్బు అన్నీ పోతాయి కదా, ఒకటి కాదు అన్నీ పోయినాయి. సో మీరు కరెక్ట్ చేయట్లేదు సార్. నేను అన్నాను, ఇదేంటా బాబు, ఇదేదో. దెన్ ఐ టోల్డ్ హిమ్, అవునా అంటే నేనేం చేయమంటావు, ఇది చాలా సంవత్సరాల క్రితం అండి, ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 years ago అనుకుంటాను. అప్పటికి నేను పుస్తకం రాస్తున్నాను. సార్ పుస్తకం ఎవరి కోసం రాస్తున్నారు సార్ అన్నాడు. అంటే సర్జన్స్ కోసం పుస్తకం నాకెందుకు సార్, పేషెంట్స్ కోసం కదా, నాకేం కావాలి, నాకే. సో మీరు ఒక పని చేయండి సార్, అప్పుడు చెప్పాడు నాకు అతను, పని చేయండి సార్, ఇప్పుడే గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ హైపోస్పీడియా సర్జన్ ఇన్ హైదరాబాద్ అను, బెస్ట్ అది కొట్టండి సార్ మీరు అన్నాడు. మొదటి 5-10 పేజీల్లో ఎక్కడా మీ పేరు లేదు సార్ అన్నాడు. నిజంగానే లేదు, నేను ఫస్ట్ టైం చూశాను. నేను అసలు ఎప్పుడు కూడా ఐ నెవర్ ఇమాజిన్డ్ దట్ అట్లా మన పేరు రావాలి అని. అసలు ఆ దృష్టి ఎప్పుడూ ఏదో ఒక సర్జరీ చేసేసి దీంట్లో ఇంకా 95 మన సక్సెస్ 96కి వెళ్ళిపోయి 97కి వెళ్ళిపోయి ఒక పేషెంట్ని మనం 3 రోజుల్లో డిశ్చార్జ్ చేసే బదులు 2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయగలమా, ఇంకా మినిమల్లీ ఇన్వేజివ్గా చేయగలమా, ఇంకొక పేపర్ పబ్లిష్ చేయగలమా అని తప్ప ఈ దృష్టి ఎందుకో నాకు రాలేదు. కరెక్ట్. అసలు ఒక మంచి డాక్టర్ అని పేషెంట్కి తెలియాలి కదా. 2001 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా హైదరాబాద్లో. సో నాకు అప్పటికి 15 ఏళ్ళు దాటింది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, కొంత పేరు వచ్చింది కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్తో పేషెంట్స్ వస్తున్నారు. తను కూడా అలా వర్డ్ ఆఫ్ మౌతే వచ్చాడు.
బట్ ఆ వర్డ్ ఆ మౌత్ నుంచి తన ఇయర్కి రావడానికి 3 ఫెయిల్యూర్లు కావాల్సి వచ్చినాయి హారబుల్, మధ్యలో. వెరీ పెయిన్ఫుల్. సో అప్పుడు ఏమైందంటే నా కళ్ళు తెరుచుకున్నాయి. అతను ఒకటే మాట చెప్పాడు, సార్ మీరు సర్జరీ నేర్చుకున్నారు సార్, కానీ మీ వల్ల ఉపయోగం ఎవరికి? మీ వల్ల ఇంకా ఎక్కువ మంది ఉపయోగపడాలంటే మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి దీన్ని. ఎందుకంటే నేను పడ్డ కష్టం వేరే వాళ్ళు పడకూడదు. అబ్సల్యూట్లీ. మీరు అప్పుడు నేను ఎట్లా చేయాలి బాబు, మనకేం తెలుసు ఇవన్నీ, మనకు తెలియదు. అప్పుడు ఈ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఎవరినో రిక్వెస్ట్ చేసి hypospadiasclinics.com అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి అప్పుడు అది దానికి బీజం. ఆ పేషెంట్ చెప్పినటువంటి పాఠం, నేను ఒక పాఠం నేర్చుకున్నా. ఐ అప్రిషియేటెడ్ హిమ్. సార్ మీరు గొప్ప చేశారు, దండం పెట్టి వెళ్ళిపోతే నేను ఇట్లే ఉండేవాడు. అంటే ఇన్ ద సెన్స్ మెల్లమెల్లగా దెన్ ఇంకొక ఐడియా అతను చెప్పింది ఏంటంటే, సార్ బాగానే ఉంది మీరు చేస్తున్నారు, ఎక్కడెక్కడో ఉన్నవాడు మీ దగ్గర రాలేరు కదా. నేనంటే హైదరాబాద్లో ఉన్నాను, వచ్చాను, ఎక్కడో వేరే చోట ఎట్లా వస్తాడు సార్ మీ దగ్గరికి? అప్పుడు నేను మెల్లగా ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను హైపోస్పెడియా